కరీంనగర్లో ఆకాష్ ఐఐటి జేఈఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆకాష్ రాష్ట్ర హెడ్ అయిత్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ ప్రాంతం నుండి విద్యార్థులు విద్యారంగంలో మంచి స్థానంలో రాణించారు. నీట్, జేఈఈ, ఐఐటి మెయిన్, అడ్వాన్స్డ్, ఎస్ఐటి లాంటి మంచి సీట్లు రాణించారు. ఈసారి 10 ఏళ్లలో ఎంతో మంది విద్యార్థులు రాణిస్తూనే ఉన్నారని అన్నారు. ఆకాష్ ఇన్నోవెంట్ స్కూల్లో కూడా రాణించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. రానున్న రోజుల్లో మెడికల్ కళాశాలల్లోనూ మంచి సీట్లు రాణిస్తారని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. వినోద్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ నీట్, జేఈఈ, ఐఐటి మెయిన్స్, అడ్వాన్స్, ఎస్ఐటీలలో మంచి సీట్లు సాధించడంలో ఆకాష్ టెక్నాలజీ ద్వారా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. We are very happy that in Karimnagar, after completing successful 10 years in this city, producing the NEET and the JEE results year after year, this year again we have come up with the one new innovation which Akash has again done as a pioneer in India, which is with the name Concept Kundli. Now the students who have appeared this year in NEET, they all have faced that the NEET was tough. And so the tough preparation is required if they want to repeat or take a long-term program for the NEET 2026. Akash has brought its AI and the technology lab help for the students who are planning to repeat for the NEET 2026 examination. A wonderful insight which is driven by the AI and the technology for the students, where their complete analysis of strength, weakness and the area of improvement will be suggested at every step. గత 10 సంవత్సరాలుగా మనం మాట్లాడుకుంటే కరీంనగర్లో మన విద్యార్థులు ఎంతోమంది విద్యార్థులు నీట్లో కానీ, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్లో కానీ, ఐఐటి, ఎన్ఐటి, ఎయిమ్స్ తదితర కాలేజీల్లో సీట్లు సాధించారు. ఈరోజు ఆకాష్ ఒక ఇన్నోవేటివ్ ఏఐ ఎనేబుల్డ్ టూల్ కాన్సెప్ట్ కుండ్లీని తీసుకొచ్చారు మన కరీంనగర్కి. ఈ ఏఐ ఎనేబుల్డ్ టూల్ ద్వారా ప్రతి పిల్లవాడు, ప్రతి స్టూడెంటు తను ఏ సబ్జెక్ట్లో, ఏ టాపిక్లో స్ట్రాంగ్ ఉన్నాడు, ఏ టాపిక్లో వీక్ ఉన్నాడు అనేది గైడెన్స్ చేస్తుంది. దాంతో మా యొక్క అధ్యాపకులు ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వీళ్ళందరూ గైడెన్స్తో డెఫినెట్గా నీట్ 2026లో కానీ డెఫినెట్గా వాళ్ళు మంచి మెడికల్ కాలేజ్లో సీట్లు సాధిస్తారు.